హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరోజిని. పప్పు టమాటా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకోండి గ్లాసు ఎర్రపప్పు తీసుకున్నానండి, కడిగేసి పెట్టుకున్నానండి. టమాటాలు కడిగేసుకున్నానండి, కట్ చేసేసుకున్నాను. ఆనియన్స్ అండి, మిర్చి అండి. ఇప్పుడు పప్పులో వాటర్ పోసుకుని పక్కన పెట్టుకుందామండి. గ్లాస్ పప్పుకినండి 2 గ్లాసులు వాటర్ వేస్తానండి. గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసానండి. ఇది ఇలా కొంచెం పక్కన పెడదామండి. పక్కన పెట్టి ఇప్పుడు గ్యాస్ అంటించి కడాయి వేసుకుందామండి. గ్యాస్ అంటి వేసుకున్నాండి. కొంచెం ఆయిల్ పోసుకుని టమాటాలు వేగించుకుందామండి. ఇక వీటైందంటే 2 స్పూన్ల ఆయిల్ పోసానండి. వీటైంది చూడండి. టమాటాలు వేసుకుందామండి. టమాటాలు మొత్తం వేసుకుని వేగించుకుందామండి. వేగించుకున్నాం ఫ్రెండ్స్. అలాగా కొంచెం వేగించుకున్నామండి. ఒక 10 నిమిషాలు అండి. ఇది కొంచెం మగ్గినాక తీసుకున్నాం. కొంచెం మగ్గనిద్దాం. కానీ కొంచెం మగ్గితే ఫ్రెండ్స్ ఇవ్వండి, వేగిందండి, మగ్గిపోయిందండి బాగా. ఇప్పుడు ఇది తీసుకుని పప్పు నానబెట్టాం కదండి, ఇందులో వేసేసుకుందామండి. ఈ పప్పులో వేసుకుందామండి. టమాటా మొత్తం వేగించి పెట్టుకున్న పప్పు ఇప్పుడు వేగించేస్తే వేసేసుకున్నానండి. టమాటాలు కూడా వేగించేసుకున్నానండి. నానబెట్టి ఉంచుకున్నాను కదండి ఎర్రపప్పు, అందులో కలిపేసిన ఈ టమాటాలు కూడా వేగించుకున్న టమాటా గుజ్జు కలిపేసిన. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్, మిర్చి వేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టట్లేదండి, ఎందుకంటే ఎర్రపప్పు తొందరగా ఉడుకుతుందండి. అందుకని విజిల్ పెట్టట్లేదండి, మామూలుగానే ఉడికించుకుందామండి. ఎంతో టైం పట్టదండి. గ్యాస్ అంటించుకుందామండి. ఇప్పుడు గ్యాస్ అంటిస్తున్నానండి. గ్యాస్ అంటించుకున్నానండి. మూత పెడదామండి. మామూలు మూత లేదండి, నేను మామూలు మూత మామూలుగా పెడుతున్నా కానండి. చూడండి, విజిల్ అయితే పెట్టట్లేదండి. అంతే అండి, అలా పెట్టి ఉంచుతా. విజిల్ అయితే పెట్టలే. చూడండి, ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ అండి. ఆ పప్పు ఉడికేటప్పటికండి కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టి ఉంచుకున్నానండి. ఇంకా చూద్దామండి ఫ్రెండ్స్. పప్పు ఉడికిపోయిందండి. ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టాం కదండి, అది కొంచెం చిక్కగా పిసికి వేసుకుందామండి ఇందులోను. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు వేసాక చూడండి ఇలా ఉందండి. ఇందులో కొంచెం పసుపు, కారం వేసుకుందాం. చూడండి, 1 స్పూన్ కారం వేస్తున్నా అండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకుందామండి. నేనైతే ప్రస్తుతానికి 3 స్పూన్లు వేస్తున్నా అండి. చూసుకుని మళ్ళీ వేద్దామండి. కలుపుకుందామండి. కాసేపు ఉడకనిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పప్పు అయిపోయిందండి. తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి ఫ్రెండ్స్.
అండి కడాయి హీట్ అయిందండి. ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి. ఆవాలు వేస్తున్నానండి. కొన్ని ఆవాలు వేసుకోండి. కొన్ని ఆవాలు అవి చిట్టుపెట్టలాడినాయి చూడండి, చిట్టుపెట్టలాడుతున్నాయి. ఇప్పుడు కొన్ని ఎల్లుల్లిపాయ చితక్కొట్టి వేసుకోండి, మీదకి చెదుతుందండి. చితక్కొట్టి కొంచెం వేసుకోండి. కొంచెం వేద్దామండి. ఇది బాగా ఇలా వేయకండి. అప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నామండి. వీట్ అయిందండి, జీలకర్ర వేస్తున్నా. ఇంకా చూడండి, ఇవి కూడా వీట్ అయిందండి. ఎండుమిరపకాయలు వేసుకున్నా అండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు, ఆనియన్స్ అండి. ఆనియన్ కూడా వేసి బాగా వేసుకోండి. పప్పు ఉంది కదండి, ఇవి వీటికి అంతలోకి ఏగుతూ ఉంటే కొంచెం దోరగా వేగేటట్టు పప్పు ఉంది కదండి, పప్పులోను కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. అంతే పోపు వేస్తాం కదా, పోపు వేసేటప్పటికి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఉంచుకున్నామండి. కొత్తిమీర వేసి కలిపి ఇలా ఉంచేసి దీని మీదే పోపు వేసేయాలండి. దీని మీద పోపు వేస్తే బాగుంటుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగింది చూడండి, ఇది బాగా వేగిందండి. ఇప్పుడు పప్పులు వేసుకున్నామండి. తాలింపు వేసేస్తున్నా చూడండి. పప్పు అయిపోయిందండి. ఇదిగోండి ఎర్రపప్పు టమాటా. చూడండి ఫ్రెండ్, ఎలా ఉందో చూడండి. ఎర్రపప్పు మీరు కూడా ట్రై చేసి ఇలా సేమ్ ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ కొట్టండి ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్.